బ్యాక్ టు న్యూస్. జగిత్యాల జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ 34 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, కరెంటు సదుపాయాలు కల్పించి త్వరలోనే లబ్ధిదారులకు ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిన ఇళ్లకు కాంగ్రెస్ సర్కార్ అన్ని వసతులు కల్పిస్తుందంటున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జగిత్యాల నియోజకవర్గంలోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలని గత ప్రభుత్వం 4500 ఇళ్లను నూకపల్లిలో కేటాయించింది. అయితే మౌలిక సదుపాయాల విషయంలో కొంత ఆలస్యం జరగడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం పనులు స్పీడప్ అందుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తోంది. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మనతో ఉన్నారు. నూకపల్లి డబుల్ బెడ్రూము ప్రజలకు చిరకాల వాంఛ ఒకేసారి, అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా నూకపల్లిలో ఉన్న కాంగ్రెస్ హయాంలో మంజూరైన ఇళ్లకు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 4500 ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తోంది? ఇప్పటి వరకు ఎన్ని నిధులు మంజూరైనాయి? జగిత్యాల పట్టణానికి నూకపల్లి దూరంలో నూకపల్లి గ్రామంలో 2008 సంవత్సరంలో దాదాపు 4000 ఇండ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేసి ఒక 400 ఇండ్లు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పూర్తి అయిండే, ఇంకో 1600 ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయి, కొన్ని ఏమో బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారిని నేను కవితమ్మ గారు కలిసి కలవడం, ఒక 3-4 సంవత్సరాల తర్వాత మేము దాదాపు 15లో కలిస్తే 18 మేలో మంజూరు చేయడం, కేటీఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు వెక్టర్ అనే కంపెనీ వాళ్ళు ఓపెన్ టెండర్ వేసి తీసుకొని కొద్ది పనిచేసి వదిలేసిపోయారు. తర్వాత మళ్ళీ 2020 చివరిలో నేను శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత 2021 మార్చిలో 2 విడతలుగా 4000 ఇండ్లను కట్టే కార్యక్రమం తీసుకున్నాం. తర్వాత 520 ఇండ్లు కూడా ఎమ్మెల్యే కోటాలు వచ్చినవి కూడా మొదలుపెట్టి దాదాపు 4520 ఇండ్లు పూర్తయిపోయినాయి. దురదృష్టం ఏంటంటే అప్పుడు ఇందిరమ్మ ఇండ్లుగా ఏవైతే మొదలుపెట్టినారో అవి అసంపూర్తిగా ఉండి ఎలాంటి మౌలిక వసతులు కూడా లేకుండా ఉండే. ఈ 4520 ఇండ్లకు కూడా మౌలిక వసతులకు డబ్బులు మంజూరు కాలే. ఆ సందర్భంలో నేను మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పదే నా ప్రయారిటీగా దీన్ని కలవడం, ఎందుకంటే నియోజకవర్గంలో మనకు ఒక 2 లక్షల జనాభా, 2.5 లక్షల జనాభా ఉంటే 25,000 మంది కడు పేదస్తులు నివసించే కాలనీ ఇది. అంత పెద్దది, రాష్ట్రంలో ఎక్కడ లేని. సో దీని మౌలిక వసతుల కోసం వారికి కలవగానే ఒక 34 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. దాంతో ఇమ్మీడియట్గా నీళ్ళ వసతి కావచ్చు, కరెంటు, ఈ డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకుల పని జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఏవైతే నిర్మించి వదిలేసిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మీరు చూస్తుంటారు శ్రీనివాస్ గారు, మీరు ఏబిఎన్ తరఫున మీరు వచ్చారు, అడిగారు. పాత ఇండ్లు అవన్నీ కూడా మొత్తం చెత్త, మన పల్లెటూరు భాషలో చెత్త చెదారం పొదలు అంటారు అన్నట్టు ముళ్ళ పొదల మధ్యలో ఇండ్లు అయిపోయినాయి. అవన్నీ కూడా మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్, కౌన్సిలర్స్ అందరి సహకారంతో అవన్నీ కూడా మెల్లమెల్ల క్లీన్ చేస్తున్నాం. ఆ పాత ఇండ్లకు కూడా నీటి వసతి సరిగ్గా లేదు. ఎందుకంటే ఎప్పుడో 2008లో మొదలుపెట్టి దాన్ని వదిలేసాను. 15 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ పైప్ లైన్లు అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు 14 లక్షల లీటర్ల ట్యాంక్ మనం నిర్మాణం చేసుకొని దానికి సప్లై చేయడానికి ఒక 7 కోట్లతోటి మనం బల్క్ వాటర్ కూడా ఏర్పాటు, అంటే ఒక నీటి వసతి కోసం ఇప్పటికి 21 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని పనులు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ కోసం కూడా సెప్టిక్ ట్యాంకుల కోసం పని జరుగుతూ ఉంది. సో ఈ 3700 మంది కొత్త ఇండ్లకు ఎప్పుడు వస్తున్నారు? యాక్చువల్గా ఈ దీపావళి వరకు చేద్దాం అనుకున్నాం. మీరే ఇక్కడ చూస్తూ ఉన్నారు, పని జరుగుతుంటే ఈసారి వర్షాలు చాలా ఎక్కువ ఉండడంతో పనులు నెమ్మదవుతూ ఉన్నాయి. దీపావళి తర్వాత మోస్ట్లీ కొత్త సంవత్సరం లోపలనే వస్తారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నూకపల్లి డబుల్ బెడ్.